The vintage Prabhas is back. Hello people, welcome to my channel. Hey, it's Rupesh. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ద పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ ఒపీనియన్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అసలు మూవీ మామూలుగా లేదు, అన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం అయితే నియర్లీ 2:10 అయితే అవుతుంది టైము. సో మేము ప్రీమియర్ చూసి ఇప్పుడే వచ్చాము. సో రాజాసాబ్ మూవీ గురించి ఒపీనియన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇంకా సుత్తి లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ద మెయిన్ మూవీ ప్లాట్ వచ్చేసరికి 3 persons చుట్టూ అయితే మూవీ స్టోరీ అనేది ఉంటుంది. ద మెయిన్ హీరో ప్రభాస్ అండ్ ప్రభాస్ యొక్క నానమ్మ అండ్ వాళ్ళ తాతయ్య. సో ఈ ముగ్గురు మధ్యలో స్టోరీ అయితే ఉంటుంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మనం రాజాసాబ్ మూవీలో వింటేజ్ డార్లింగ్ అయితే చూస్తాము. సో డెఫినెట్గా ఎవరు మూవీని అయితే మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ప్రభాస్ చేసిన కామెడీ గురించి అయితే మాట్లాడదాం. కామెడీ టైమింగ్ అయితే హిలేరియస్. డార్లింగ్లో ఎలాంటి కామెడీ టైమింగ్ అయితే మనోడు పండించాడో సేమ్ కామెడీ టైమింగ్ రాజాసాబ్లో కూడా వర్కౌట్ చేశాడు. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకొకటి ఎమోషన్స్. యోగి మూవీలో ఎట్లాంటి ఎమోషన్ బాండ్ అయితే కొడుకుకి తల్లికి ఉన్న ఎమోషన్ బాండ్ ఎలా అయితే చేశాడో సేమ్ ఎమోషను ఈ రాజాసాబ్ మూవీలో ప్రభాస్ అండ్ నానమ్ కింద యాక్ట్ చేసిన వాళ్ళతో అయితే సేమ్ అలాగే పండించాడు. సో అసలు డెఫినెట్గా మనం అయితే మిస్ చేసుకోకూడదు అనుకున్న మూవీ అయితే ఇదే. మన సంక్రాంతికి అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఫ్యామిలీతో అయితే తప్పకుండా వెళ్ళి చూడొచ్చు. ఇది హర్రర్ ఫ్యాంటసీ కాబట్టి అంత ఎక్కువ హర్రర్ అయితే ఉండదు. సో చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. సో మెయిన్గా సంక్రాంతికి మనోడు ముందే వచ్చాడు కాబట్టి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ జోను. సో డెఫినెట్గా అయితే హ్యాపీగా వాచ్ చేయండి. మనం మూవీలు ఫస్ట్ హాఫ్ అయితే చూసుకుంటే కనుక ప్రభాస్ ఎంట్రీ కూడా చాలా క్లాసిక్గా ఉంటుంది. ప్రభాస్ ఎంట్రీ నుంచి అండ్ ప్రభాస్ టైటిల్ సాంగ్ నుంచి కూడా మూవీ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లోనే అంటే 15 to 20 minutesలోనే 3 heroines ని కూడా ఇంట్రడ్యూస్ చేసేస్తారు. సో వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అనేది అయితే మనకు తెలిసిపోతుంది, ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. తర్వాత మూవీ చాలా స్మూత్గా అయితే రన్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ఎమోషన్స్ అయితే ఉంటాయి. అలాగే కామెడీ టైమింగ్ అయితే అసలు మామూలుగా ఉండదు. అండ్ ఫస్ట్ హాఫ్లో ఫైట్ సీక్వెన్స్ కనుక చూసుకుంటే అది చాలా బాగుంటుంది. ఫైట్ సీక్వెన్స్ ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ అన్నీ నేను ఇందులోనే క్లియర్ కట్గా చెప్పలేను, జస్ట్ నార్మల్గా చెప్తాను. మీరు మూవీ చూసి అయితే అప్పుడు ఎంజాయ్ చేస్తే మీకు ఆ ఫీల్ అయితే ఉంటుంది. సో ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా బాగా డైరెక్ట్ చేశాడు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ కొద్ది ఎమోషన్స్తో మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్మూత్ వేలో వెళ్ళిపోతుంది. కరెక్ట్గా ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గరికి వచ్చేసరికి ప్రభాస్ గారు అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోతారు. ఆ ఎంటర్ అయిపోయినప్పుడు ఎవరైతే విలన్ క్యారెక్టర్ ఉన్నారో అంటే వాళ్ళ తాతయ్య కాబట్టి విలను, సో అతని ఫేస్ ప్రభాస్ ఫేస్ క్లోజప్లో తీసుకొచ్చి అక్కడైతే ఇంటర్వెల్ పెట్టి అయితే ఆపుతారు. ఇంకా మూవీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు మొత్తం కంప్లీట్ ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ అయితే మీరు చూస్తారు. ప్లస్ కామెడీ కూడా ఉంటుంది, అలాగే ఎమోషన్ కూడా ఉంటుంది. 3 ఉంటాయి. అసలు ప్రభాస్ అయితే కుమ్మేస్తాడు అనమాట అన్నీ కూడా. అసలు మనం మూవీ చూస్తున్నప్పుడు మనకి ఒక మంచి ఫీల్ అనమాట. అసలు ఈ ప్రభాస్ ఇప్పటి వరకు అన్ని కంటిన్యూస్గా యాక్షన్ మూవీస్ అన్నీ చేసుకుంటూ వచ్చి సడన్గా కామెడీ ఎంటర్టైనర్లోకి దిగి అలా చేస్తుంటే అసలు మీకు ఏమనిపించదు, అసలు ల్యాగ్ ఉండదు, ఏముండదు మూవీలో. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది మూవీ అనేది. సో డెఫినెట్గా అయితే మిస్ అవ్వద్దని అందుకే నేను చాలాసార్లు అయితే చెప్తున్నాను ఈ వీడియోలో. అండ్ సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్సెస్ మెయిన్గా మనం మాట్లాడుకోవాలంటే క్రొకోడైల్ ఫైట్ గురించి అయితే తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. అసలు క్రొకోడైల్ ఫైట్ చేస్తున్నప్పుడు నిజంగా ప్రభాస్ క్రొకోడైల్తో ఫైట్ చేస్తున్నట్టే ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ ఉన్న కటౌట్ అలాంటిది. ఆ కటౌట్కి అసలు ప్రభాస్ ఎంత మందితో ఫైట్ చేసినా లేదా సింగిల్ హ్యాండెడ్గా ఫైట్ చేసినా సరే మనం ఈజీగా నమ్మేస్తాము. ఎక్కడ ఎటువంటి డిఫరెన్షియేట్ అనేది ఉండదు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే తర్వాత ఎప్పుడైతే మనోడు ఆ క్రొకోడైల్ ఫైట్ తర్వాత కత్తితో ఫైట్ తీసుకుంటాడు, మీరు ట్రైలర్లో కూడా చూసుంటారు. సో ఆ కత్తి తీసుకోగానే నాకైతే ఒకేసారి బాహుబలి గుర్తొచ్చిందనమాట. ఆ కత్తి సీక్వెన్స్ అది కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి
ఈ మూవీలో తమన్ మ్యూజిక్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అండ్ ఎందుకు మాట్లాడుకోవాలంటే అసలు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎండింగ్ వరకు కూడా తమన్ మామూలుగా కొట్టలేదు బీజిఎం. అసలైతే తద్దరిల్లిపోయింది హాల్స్ అన్నీ కూడా. అసలు థియేటర్ మొత్తం కూడా ఆ బీజిఎం స్కోర్తో అసలు మామూలుగా అయితే ఉండదు. అండ్ సాంగ్స్కి కొట్టిన మ్యూజిక్ కూడా అసలు బీభత్సం అనమాట. అండ్ కరెక్ట్ కొన్ని టైమ్స్లో అంటే హీరోని ఎలివేట్ చేసే టైమ్స్లో కానీ హీరో విలన్ ఫైట్ చేసే టైమ్స్లో కానీ ఆ బీజిఎం మాత్రం అసలు మర్చిపోలేము. వెనకాల అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అసలు అదిరిపోతుంది. సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు మూవీని, డెఫినెట్గా అయితే చూడండి. అండ్ మనం కమెడియన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ ప్రభాస్ సీను, సెకండ్ వచ్చేసరికి సప్తగిరి, అండ్ థర్డ్ వచ్చేసరికి సత్య. వీళ్ళు ముగ్గురు మీద జరిగే కామెడీ అయితే అసలు హిలేరియస్గా ఉంటుంది. ఎక్కడ కూడా అసలు మూవీ మొత్తం కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టదు. సత్య, సప్తగిరి అయితే వాళ్ళ గురించి మనకు తెలిసిందే, అసలు కామెడీలో చించేస్తారు. సో అలాగే ఈ మూవీలో కూడా కామెడీ టైమింగ్ అయితే ఎవ్వరు వదిలిపెట్టలేదు. టైం వచ్చినప్పుడు వాళ్ళైతే ఇచ్చి పడేశారు అసలు. ఇంకా మనం పేరు పెట్టాల్సింది మూవీలో అయితే ఏమీ లేదు. నెగిటివ్స్ కూడా అసలు మాట్లాడుకోవడానికి కూడా ఏమీ లేవు. చాలా మంది హైప్ తగ్గించడానికి నెగిటివ్స్ అన్ని చెప్పి కారణాలు అవి చెప్తా ఉంటారు. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. మూవీని అయితే ఈ సంక్రాంతికి మంచిగా ఎంజాయ్ చేసే మూవీ. సో ఎవరు కూడా ఈ ఫేక్ నా కొడుకులు చెప్పేది మాత్రం అసలు వినొద్దు. తుమ్ము లేచిపోవాలంతే. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్ళిపోండి అంతే. ఇది ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకా మూవీ క్లైమాక్స్ చూసుకుంటే చాలా డీసెంట్ క్లైమాక్స్. అసలు మూవీ అయితే చాలా డీసెంట్గా క్లోజ్ చేస్తాడు. ఎండింగ్లో కొంచెం వాళ్ళ నాన్నమ్మ గురించి కొంచెం హైప్ ఇచ్చి మూవీ అయితే క్లోజ్ చేస్తారు. తర్వాత మూవీ రాజసాబ్ 2 గురించి అయితే కూడా రివీల్ చేస్తారు. ఆ జోకర్ క్యారెక్టర్ ఏదైతే మీరు చూసారో టీజర్లో కానీ ట్రైలర్లో కానీ, సో అది ఆ క్యారెక్టర్ అయితే లాస్ట్లో మనకు చూపించి రాజసాబ్ 2 అని సర్కస్తో ఎండ్ అయితే చేస్తారు మూవీని. సో నా ఒపీనియన్ అయితే నేను మీతో షేర్ చేశాను. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ సంక్రాంతికి చక్కగా ఒక హర్రర్ ఫ్యాంటసీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మూవీ, ఎవ్వరూ మిస్ కాకండి. అయితే ఈ వీడియో అయితే ఎవరైనా సరే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఇది మాత్రం అసలు మర్చిపోవద్దు. మరింత మంచి కంటెంట్ మీ ముందుకైతే వస్తాను. ఇంకా సంక్రాంతికి పెద్ద సినిమాలు, మంచి హీరోలు సినిమాలు అన్నీ ఉన్నాయి. మళ్ళీ వాటి ఒపీనియన్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హే ఇట్స్ రూపేష్, signing off.